హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ తొక్కు పచ్చడిని ఈజీ మెథడ్‌లో చేసి చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూసేసి లైక్ చేయడం మర్చిపోకండి. బీరకాయకి మనము తొక్కు తీసిన తర్వాత ఆ తొక్కుని పడేస్తూ ఉంటాం కదా! ఆ విధంగా కాకుండా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని వేయించుకోవడం కోసం తగినంత ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లోకి ఈ తొక్కులన్నిటిని కూడా వేసుకొని కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి. పూర్తిగా పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. ఆ సమయంలో ఈ ముక్కల్ని ఒక ప్లేట్‌లోనికి తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకున్న తర్వాత అందులోకి కారానికి సరిపడా 3-4 వరకు ఎండుమిరపకాయలను వేసుకుని అవి కూడా దూరగా వేగిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండును కూడా వేసుకుని ఆయిల్‌లో బాగా 2-3 సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కులను కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకుని తగినంత నీరు పోసుకుంటూ పచ్చడిలా చేసుకుని ఈ పచ్చడిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత పోపుని పచ్చడిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంత సింపుల్‌గా మనం ఇంట్లో చేసేయొచ్చని తెలుసుకున్నారు కదా! అయితే వెంటనే మీరు కూడా ట్రై చేయండి మరి.